ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే ఉత్తమోత్తమ పురుషులుగా అవ్వాలి. అందరికంటే ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీనారాయణులు. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రి చెతలో ఏ గుప్త కార్యం చేస్తున్నారు? జవాబు: ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన, దైవీ రాజ్య స్థాపన. మీరు తండ్రితో కలిసి గుప్తంగా ఈ పని చేస్తున్నారు. తండ్రి తోట యజమాని. వారు వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తున్నారు. ఆ తోటలో భయంకరమైన దుఃఖంనిచ్చే వస్తువులేవి ఉండవు. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చేసింది. ఓం శాంతి. ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరం లేకుంటే ఏ పని చేయలేదు. ఆత్మల తండ్రికి కూడా ఒకే పర్యాయము పురుషోత్తమ సంగం యుగంలో శరీరం తీసుకోవలసి వస్తుంది. దీనిని సంగం యుగంగానే కాక పురుషోత్తమ యుగము అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సంగం యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. సత్యుగంను కూడా పురుషోత్తమ యుగము అని అంటారు. తండ్రి వచ్చి పురుషోత్తమ యుగంనే స్థాపన చేస్తారు. సంగమంలో వస్తారు కనుక అది కూడా తప్పకుండా పురుషోత్తమ యుగమే. ఇక్కడే పిల్లలను పురుషోత్తములుగా చేస్తారు. ఆ తర్వాత పురుషోత్తములైన మీరు నూతన ప్రపంచంలో ఉంటారు. పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమ పురుషులు. ఈ రాధాకృష్ణులు లేక లక్ష్మీనారాయణులు. ఈ జ్ఞానం కూడా మీకు తెలుసు. వీరు స్వర్గానికి యజమానులని ఇతర ధర్మాల వారు కూడా అంగీకరిస్తారు. భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉంది. కానీ స్వయం భారతీయులకు కూడా ఈ విషయం తెలియదు. భారతదేశంలోనే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ స్వర్గం అంటే ఏమిటో తెలియదు. స్వర్గానికి వెళ్ళరు అనగా ఇంతవరకు నరకంలో ఉన్నారని వారే రుజువు చేసి చెప్తారు. తండ్రి స్థాపన చేసినప్పుడు స్వర్గం ఉంటుంది. నూతన ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. కావున 2 వస్తువులు కదా, స్వర్గము నరకము. మనుషులు స్వర్గానికి లక్షల సంవత్సరాలని చెప్తారు. స్వర్గం ఉన్నది నిన్ననే అని, అందులో వీరి రాజ్యం ఉండేదని, మళ్ళీ వీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, మధురమైన ప్రియమైన పిల్లలు, మీ ఆత్మ పతితంగా ఉంది. అందువలన మీరు నరకంలోనే ఉన్నారు. ఇప్పుడు కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని అంటారు. అందువలన తప్పకుండా కలియుగ వాసులే అని అంటారు కదా. ప్రపంచం పాతదైపోయింది కదా. మనుషుల పాపం గాఢ అంధకారంలో ఉన్నారు. చివర్లో అగ్ని అంటుకున్నప్పుడు ఇవన్నీ సమాప్తమైపోతాయి. నెంబర్ వార్ పురుషార్థానుసారం మీది ప్రీతిబుద్ధి. ఎంత ప్రీతిబుద్ధి కలిగి ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఉదయమే లేచి చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ప్రేమ బాష్పాలు కూడా వస్తాయి. ఎందుకంటే చాలా సమయం తర్వాత తండ్రి వచ్చి కలిశారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి విడిపిస్తారు. మేము విషయసాగరంలో మునకలేస్తూ ఎంతో దుఃఖపడుతూ వచ్చాము. ఇప్పుడిది రౌరవ నరకం. ఇప్పుడు బాబా మొత్తం చక్ర రహస్యమంతా తెలిపించారు. మూలవతనం అంటే ఏమిటో కూడా తెలిపించారు. మొదట మీకు ఏమీ తెలిసేది కాదు. దీనిని ముల్లాడవి అని అంటారు. స్వర్గాన్ని అల్లా తోట, పుష్పాల తోట అని అంటారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు కదా. మిమ్మల్ని పుష్పాల నుండి మళ్ళీ ముల్లగా చేసేదెవరు? రావణుడు. భారతదేశం పుష్పాల తోటగా ఉండేదని, ఇప్పుడిది అడవి అని పిల్లలైన మీకు తెలుసు. అందులో అడవి జంతువులు, తేళ్ళు మొదలైనవి ఉంటాయి. సత్యుగంలో క్రూర మృగాలు మొదలైనవేవి ఉండవు. శాస్త్రాల్లో చాలా విషయాలు రాసేశారు.
కృష్ణుణ్ణి సర్పం కాటేస్తే ఇలా జరిగిందని రాసేశారు. కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. భక్తి పూర్తిగా వేరని, జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే అని తండ్రి అర్థం చేయించారు. అంతేగాని బ్రహ్మ, విష్ణు, శంకర్లు జ్ఞానసాగర్లు కాదు. పతిత పావనుడు అని ఒక్క జ్ఞానసాగర్ని మాత్రమే అంటారు. జ్ఞానం ద్వారానే మనుషులకు సద్గతి లభిస్తుంది. సద్గతి స్థానాలు 2, ముక్తిధామము, జీవన్ముక్తిధామము. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతూ ఉందని, అయితే గుప్తంగా జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అప్పుడందరూ తమ తమ మానవ శరీరాల్లోకి వస్తారు. తండ్రికి తమ సొంత శరీరం లేదు కనుక వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు. మిగిలిన వారంతా సాకారులు. వీరిని నిరాకార ఆత్మల, నిరాకార తండ్రి అని అంటారు. ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు, తండ్రి కూడా అక్కడే ఉంటారు, కానీ గుప్తం. ఆ తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మూలవతనంలో ఎలాంటి దుఃఖమూ ఉండదు. తండ్రి అంటున్నారు, మీ కళ్యాణం మన్మనా భవ అను ఒకే ఒక్క మాటతో జరుగుతుంది. అనగా తండ్రిని స్మృతి చేయండి. తండ్రికి సంతానమైతే చాలు, పిల్లలకు వారసత్వం లభిస్తుందని అర్థమవుతుంది. అల్ఫ్ను స్మృతి చేస్తే నూతన సత్యుగ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమయ్యే తీరాలి. అమర్పురికి వెళ్ళే తీరాలి. అమర్నాథుడైన శివుడు పార్వతీలైన మీకు అమర్ కథను వినిపిస్తున్నారు. పుణ్య తీర్థస్థానాలకు ఎంతోమంది మనుషులు వెళ్తారు. అమర్నాథ్కు ఎంతోమంది వెళ్తున్నారు. అక్కడ ఏమీ లేదు, అంతా మోసమే. సత్యము గురుగింజంత కూడా లేదు. అసత్య శరీరం అసత్య మాయ అని కూడా అంటారు. దీనికి కూడా అర్థం తెలియాలి. ఇక్కడ ఉండేవన్నీ అసత్యాలే, ఇది కూడా జ్ఞానమే. అంతేగాని గ్లాసును గ్లాసు అని చెప్పటం అసత్యమేమీ కాదు. తండ్రి విషయంలో మనుషులు చెప్పేదంతా అసత్యం. సత్యం చెప్పేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు బాబా వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. నకిలీ వజ్రాలు, నకిలీ ముత్యాలు కూడా వచ్చాయి. ఈ కాలంలో అసత్యానికి చాలా షో ఉంది. సత్యమైన వాటికంటే నకిలీ వాటి ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నకిలీ రాళ్ళు పూర్వం ఉండేవి కావు, తర్వాత విదేశాల నుండి వచ్చాయి. నకిలీ వాటిని సత్యమైన వాటితో కలిపేస్తారు. కనుగొనలేము. కనుక్కునేందుకు కూడా వస్తువులు వచ్చాయి. కొద్దిగా కూడా గుర్తుపట్టలేనంతగా నకిలీ ముత్యాలు కూడా వచ్చాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఏ సంశయమూ లేదు. సంశయం ఉండేవారు రానే రారు. ప్రదర్శనీకి అనేక మంది వస్తారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి. మీదొక్కటే సత్యమైన దుకాణము. మీరు సత్యమైన దుకాణాన్ని తెరుస్తారు. గొప్ప గొప్ప సన్యాసులకు పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి. అక్కడకు గొప్ప గొప్ప వారు వెళ్తారు. మీరు కూడా పెద్ద పెద్ద సెంటర్లు తెరవండి. భక్తి మార్గపు సామాగ్రి పూర్తి వేరుగా ఉంటుంది. అంతేగాని భక్తి ప్రారంభం నుండే కొనసాగుతూ వచ్చిందని కాదు. జ్ఞానం ద్వారా సద్గతి అనగా పగల్ లభిస్తుంది. అక్కడ విశ్వానికి సంపూర్ణ నిర్వీకారులైన యజమానులు ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని కూడా మనుషులకు తెలియదు. సూర్యవంశం, చంద్రవంశాలు మాత్రమే ఉంటాయి. ఇక ఏ ఇతర ధర్మమూ ఉండదు. పిల్లలు పాట కూడా విన్నారు. చివరికి ఆ రోజు అనగా ఈ సంగం యుగం వచ్చేసిందని మీకు తెలుసు. అందులో మనం మన అనంతమైన తండ్రిని కలుస్తాము. అనంతమైన వారసత్వం పొందేందుకు పురుషార్థం చేస్తాము. సత్యుగంలో ఆఖరికి ఆ రోజు వచ్చేసిందని అనము. వారు చాలా ధాన్యం పండుతుందని, ఇలా అవుతుందని భావిస్తారు. వారు స్వర్గస్థాపన చేస్తున్నామని అనుకుంటారు. విద్యార్థులది కొత్త రక్తమని, చాలా సహాయపడతారని తలచి వారి కొరకు ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది, శ్రమ పడుతుంది.
కానీ వాళ్లే రాళ్లతో మొదలైన వాటితో కొడతారు. గొడవ చేసేందుకు ముందు ఉండేది విద్యార్థులే. వారు చాలా తెలివిగలవారిగా ఉంటారు. యువరక్తమని కొత్త రక్తమని అంటారు. ఇప్పుడు కొత్త రక్తం అనే మాటే లేదు. అది రక్త సంబంధం. ఇప్పుడు మీది ఆత్మిక సంబంధం. బాబా, నేను 2 మాసాల బిడ్డనని అంటారు కదా. చాలామంది ఆత్మిక పుట్టినరోజును జరుపుకుంటారు. ఈశ్వర్య జన్మదినాన్ని మాత్రమే జరుపుకోవాలి. ఆ భౌతిక పుట్టినరోజును క్యాన్సిల్ చేయాలి. మనము బ్రాహ్మణులకు మాత్రమే తినిపిస్తాము. ఈశ్వర్య పుట్టినరోజును మాత్రమే జరుపుకోవాలి కదా. అది అసురీ జన్మ, ఇది ఈశ్వర్య జన్మ. రెండిటికి రాత్రింబవలున్నంత తేడా ఉంది. కానీ నిశ్చయం ఉంటే తెలుస్తుంది. అంతేకాని ఈశ్వర్య పుట్టినరోజు జరుపుకుని మళ్ళీ అసురీ జన్మలో పడరాదు. ఈశ్వర్య పుట్టినరోజు జరుపుకుంటూ అదృశ్యం అవటం కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో మ్యారేజ్ డేని కూడా జరుపుకుంటారు. వివాహాన్ని మంచి శుభకార్యమని భావిస్తారు. నరకంలోకి వెళ్ళే రోజును కూడా జరుపుకుంటారు. ఆశ్చర్యం కదా. తండ్రి కూర్చుని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య పుట్టినరోజును బ్రాహ్మణుల జతలోనే జరుపుకోవాలి. మనము శివబాబా పిల్లలము. మనము పుట్టినరోజును జరుపుకుంటే శివబాబా స్మృతే ఉంటుంది. ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధి కలిగి ఉంటారో వారు ఈశ్వర్య జన్మదినాన్ని జరుపుకోవాలి. పక్కా నిశ్చయబుద్ధి కలిగి ఉంటే అసురీ పుట్టినరోజును మర్చిపోవాలని కూడా బాబా సలహానిస్తారు. మనము బాబా పిల్లలుగా అయ్యాము, అంతే చాలు. ఇక మనకు ఇతరులెవ్వరూ లేరు. అలా ఉంటే అంతిమతే సోగతి అయిపోతుంది. బాబా స్మృతిలో మరణిస్తే తర్వాత జన్మ కూడా ఇలాంటిదే లభిస్తుంది. లేకుంటే అంతిమ సమయంలో స్త్రీని స్మృతి చేస్తే, ఈ వాక్యం కూడా సిక్కుల మత గ్రంథంలో ఉంది. అంతిమ సమయంలో గంగానది తీరంలో శరీరం వదలాలని అంటారు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. మీకు తండ్రి చెప్తున్నారు, శరీరం వదిలినా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. బుద్ధిలో తండ్రి మరియు చక్రం గుర్తుండాలి. ఎవరైతే పురుషార్థం తప్పకుండా చేస్తూ ఉంటారో వారికి అంతిమ సమయంలో స్మృతి తప్పకుండా ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు అశరీరులుగా అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇక్కడ పాత్ర చేస్తూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది కనుక పవిత్ర శరీరం ఎలా లభిస్తుంది? బాబా చాలా ఉదాహరణలు తెలిపించారు. ఎందుకంటే బాబా వజ్రాల వ్యాపారి కదా. ఆభరణంలో మురికి చేరదు, బంగారంలో కలుస్తుంది. 24 క్యారెట్ల నుండి 22 క్యారెట్లు అవ్వాలి అంటే వెండిని లేక రాగిని కలుపుతారు. ఇప్పుడు స్వచ్ఛమైన బంగారం లేనేలేదు, అందరి నుండి తీసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో నోట్లు కూడా ఎలా తయారు చేస్తున్నారో చూడండి. కాగితం కూడా లేదు. కల్పకల్పం ఇలాగే జరుగుతూ వచ్చిందని పిల్లలకు తెలుసు. పూర్తిగా చెక్ చేస్తారు. లాకర్లు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు. ఎవరి ఆస్తిని గురించి అయినా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వం వారి ఇల్లు మొదలైనవన్నీ వెతుకుతారు కదా. కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది అని గాయనం కూడా ఉంది. అగ్ని కూడా తీవ్రంగా తగులుకుంటుంది. ఇవన్నీ జరగాల్సిందే అని పిల్లలైన మీకు తెలుసు. అందువలన భవిష్యత్తు కొరకు మీ బ్యాగేజ్ అంతటినీ తయారు చేసుకుంటున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. 21 జన్మల వారసత్వం మీకు మాత్రమే లభిస్తుంది. మీ ధనంతోనే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. అందులో మీరే నివసిస్తారు. పిల్లలైన మీరు మీ పురుషార్థం ద్వారా మీ రాజ్య తిలకాన్ని మీరే దిద్దుకుంటారు. పేదల పెన్నిది అయిన బాబా స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వచ్చారు. కానీ తయారయ్యేది మీ చదువు ద్వారానే, కృపా లేక ఆశీర్వాదాలతో కాదు. చదివించే ధర్మం టీచర్ది. కృప అనే మాటే లేదు. టీచర్కు ప్రభుత్వం నుండి జీతం లభిస్తుంది. అందువలన తప్పకుండా చదివిస్తారు. ఎంత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది? పదమాపదం పతులుగా అవుతారు. కృష్ణుని పాదాలలో పాదం గుర్తు చూపిస్తారు. మీరు భవిష్యత్తులో
పదంపతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. మీరు చాలా సంతోషంగా ధనవంతులుగా అమరులుగా అవుతారు. మృత్యుపై విజయం పొందుతారు. ఈ విషయాలు మనుషులకు తెలియవు. మీ ఆయువు పూర్తవుతుంది. అమరులుగా అవుతారు. వారు పాండవుల చిత్రాలను చాలా పెద్దవిగా తయారు చేశారు. పాండవులు అంత పొడవుగా ఉంటారని భావిస్తారు. నిజానికి ఇప్పుడు మీరే పాండవులు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనుషులు ఎవరు కూడా చాలా పొడవుగా ఉండరు. 6 అడుగులే ఉంటారు. భక్తి మార్గంలో మొట్టమొదట శివబాబానే పూజిస్తారు. వారి శివలింగాన్ని పెద్దదిగా తయారు చేయరు. మొదట శివబాబాకు అవ్యభిచారి భక్తి జరుగుతుంది. తర్వాత దేవతామూర్తులను తయారు చేస్తారు. చాలా పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేస్తారు. తర్వాత పాండవుల పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేస్తారు. ఈ చిత్రాలన్నీ పూజించేందుకు తయారు చేస్తారు. లక్ష్మీ పూజ 12 మాసాలకు ఒక్కసారి మాత్రమే చేస్తారు. జగదాంబ పూజ ప్రతిరోజు చేస్తారు. మీకు డబుల్ పూజ జరుగుతుందని కూడా బాబా తెలిపించారు. నాకు కేవలం ఆత్మకు లేక శివలింగానికి మాత్రమే పూజ చేస్తారు. మీకు శాలిగ్రామ రూపంలోనే కాక దేవతల రూపంలో కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచిస్తే ఎన్నో శాలిగ్రామాలను తయారు చేస్తారు. కనుక గొప్పవారు ఎవరు? అందుకే బాబా పిల్లలకు నమస్కరిస్తారు. చాలా ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. బాబా అతి నిగూఢమైన విషయాలు వినిపిస్తారు. కనుక పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. మనల్ని భగవతీగా చేసేందుకు భగవంతుడే చదివిస్తున్నారు. ఎంత కృతజ్ఞత చూపించాలి. తండ్రి స్మృతిలో ఉన్నందున స్వప్నాలు కూడా మంచివే వస్తాయి. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ ఈశ్వర్య ఆత్మిక పుట్టినరోజును జరుపుకోవాలి. ఆత్మిక సంబంధం ఉండాలి, రక్త సంబంధం కాదు. అసురీ భౌతిక పుట్టినరోజును క్యాన్సిల్ కూడా చేయాలి. అది మళ్ళీ గుర్తు రాకూడదు. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ బ్యాగేజ్ని భవిష్యత్తు కొరకు తయారు చేసుకోవాలి. మీ ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు ఉపయోగించాలి. మీ పురుషార్థం ద్వారా స్వయానికి రాజ్య తిలకంను ఇచ్చుకోవాలి. ఈరోజు వరదానము. స్నేహము మరియు సహయోగము యొక్క విధి ద్వారా సహజ యోగి భవ. బాప్దాదాకు పిల్లల స్నేహం ఒక్కటే ఇష్టమైనది. ఎవరైతే యజ్ఞ స్నేహిలు మరియు సహయోగులుగా అవుతారో వారు సహజ యోగులుగా స్వతహాగానే అయిపోతారు. సహయోగమే సహజ యోగం. దిల్వాలా తండ్రికి హృదయపూర్వక స్నేహం మరియు హృదయపూర్వక సహయోగమే ప్రియమైనది. చిన్న హృదయం గలవారు చిన్న వ్యాపారం చేసి సంతోషిస్తారు. విశాల హృదయం గలవారు విశాలమైన లేక బేహద్ వ్యాపారం చేస్తారు. విలువ స్నేహానికి ఉంది, కానీ వస్తువుకు కాదు. అందుకే సుధాముని అటుకుల మహిమ చేయబడ్డాయి. అలా భలే ఎవరు ఎంత ఇచ్చినా కానీ స్నేహం లేకుంటే జమ అవ్వదు. ప్రేమతో కొంచెం జమ చేసినా అది పదంగా అయిపోతుంది. స్లోగన్: సమయము మరియు శక్తి వ్యర్థం అవ్వకుండా ఉండాలి అంటే మొదట ఆలోచించి తర్వాత చేయండి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. బాప్దాదా పిల్లలకు సూచనిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు తీవ్ర పురుషార్థం అనే లగ్నంను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖిగా అవ్వండి. ఇంకా మిగిలి ఉన్న మానసిక లెక్కాచారం కానీ సంబంధ సంపర్కంలోని లెక్కాచారం కానీ అన్నిటినీ జ్వాలా స్వరూప స్మృతి ద్వారా
భస్మం చేయండి. అచ్చా. ఓం శాంతి.